అక్షర సత్యం గారు, ఐ విల్ కమ్ టు అగైన్ ప్లీజ్. పెండపాటి పుల్లారావు గారు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు దేశవ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. కానీ పార్టీలు ఇంకా అంతర్మదనంలోనే ఉన్నాయి, నియోజకవర్గాల స్థాయికి వెళ్ళలేదు. వైఎస్ఆర్సీపీ 1.5 year నుండి గ్రౌండ్ వర్క్ చేస్తుంది. ఎట్లా మరి దేనికి వాళ్ళకి వీళ్ళు ఎట్లా కౌంటర్ పెడతారు దానికి? ఒకటి వైఎస్ఆర్సీపీ చేయవలసిన పని ఉన్నది ఒపోజ్ చేయడానికి అలయన్స్. కానీ శ్రీనివాసరెడ్డి గారు ఒఫెండ్ అవుతారు, వాళ్ళు అది చీట్లు లేదు చూడటం లేదు. నేను ఆశ్చర్యపోతున్నాను, ఎందుకంటే ఈ అలయన్స్ లో బలం ఉన్నది, ఈ అలయన్స్ లో వీక్నెస్ కూడా ఉన్నది. ఆ వీక్నెసెస్ వాళ్ళు స్పాట్ అవుట్ చేస్తే అది చాలా ఇంపాక్ట్ వస్తాయి. ఎందుకంటే బాగా పోలరైజ్ అయిపోయి ఉన్నారు జనం, ఇటు అటు ఇటు అని. కానీ వైఎస్ఆర్సీపీ కొంచెం ఇన్ఫ్లెక్సిబుల్ గా ఉన్నది అని నేను అనుకుంటున్నాను. ఆయన కాదు అంటాడు అనుకోండి, ఇన్ఫ్లెక్సిబుల్ గా అంటే ఆయన ఏదో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను బీసీలకు ఇచ్చేస్తే వేసేస్తారు అనుకున్నది. అది ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్లా కాదు. కాస్టిజం ఒక బీసీకి ఇచ్చేస్తే ఆ బీసీలు అందరూ వేస్తారు అనుకుంటే నేను ఆశ్చర్యపోతా. సో వాళ్ళు ఆయన ఇన్ఫ్లెక్సిబుల్ అయిపోయాడు. ఆయనే ఇప్పుడు ఏమైంది, చక్కగా ఇందాక మనం కాస్ట్కి వెళ్తాం, మర్యాదకి వెళ్తాం, తప్పేం లేదు. శుభ్రంగా బీజేపీ ఏంటి, టీడీపీ ఏంటి, వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కొన్ని కమ్యూనిటీస్. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ సెలక్షన్ లో ఐ థింక్ దే మేడ్ బిగ్ మిస్టేక్స్. అది కాదంటారు, తర్వాత ఏదో అంటారు, అది కాదు నా ఆలోచించు. అది కాకుండా వచ్చిన పాయింట్ మిస్ అవుతున్నారు. ఈ అలయన్స్ బయటికి కనపడేది ఓట్ ట్రాన్స్ఫర్, అంతే కదా, ఓట్లు వస్తాయి. కానీ అసలైంది ఏంటంటే వాళ్ళు చేసింది జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి గల్ఫ్ తీసుకొచ్చారు. మీరు అర్థం చేసుకోండి, వీళ్ళ అలయన్స్ తో ఆయన దూరం అవ్వాడు కదా. 2018లో మీరు చిన్న జ్ఞాపకం చేస్తున్నా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆ ఎంపీలు రిజైన్ చేస్తారు, నువ్వు గవర్నమెంట్ నుంచి వచ్చేయి అన్నారు. చంద్రబాబు నాయుడు ఆ ట్రాప్ లో పడిపోయాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ష్రూడ్గా బ్రెయిన్ వాడాడు. ఇప్పుడు ఏమిటంటే ఈ గ్యాప్ వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి మోడీ మీద ప్రేమ ఉన్నది అని వదిలేద్దాం పొలిటికల్ గా. ఆయన ఇప్పుడు ఏం చేశారంటే దూరం చేశారు. అది పెద్ద, నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అసలు మోటివ్ అది. ఓట్ ట్రాన్స్ఫర్లు అవి వస్తాయి చేస్తారు. ఇప్పుడు మోడీకి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు గడిపారు. మోడీకి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సంబంధం ఉన్నది. నేను ఎప్పుడు ఓపెన్ గా అనేవాడు, కేసీఆర్ అది చూసి నేర్చుకోవాలి. రేవంత్ రెడ్డి మనకంటే అడ్వాన్స్ కాబట్టి ఇంకా బాగున్నాడు. సీఎంతో గొడవ ఏంటి, ఒక ముఖ్యమంత్రి, అనవసరమైన గొడవ కదా. సో జగన్మోహన్ రెడ్డి బాగా చేశాడు. ఈ లాస్ట్ 2 months నేను అనుకుంటున్నా పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళాము. ఎందుకంటే వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, ఇందాక చెప్పారు కదా, ఎవరు ఏం చేశారంటే ఎవరికి జవాబు లేదు. పాలిటిక్స్ లో కొద్దిగా ఫెయిల్ అయిపోయారా, ఆ పాలిటిక్స్ ఎదుర్కోలే. ఇంకా సరే మేము గెలిచాం, తర్వాత మే 15 ఎప్పుడో శివశంకర్ గారు ఏదో తారీఖు పెట్టారు, ఏప్రిల్ 15 అయిపోయాక మేమంతా తప్పు చెప్పారంటే నేను తప్పు అవుతారు, గెలిస్తే. బట్ కొంచెం పొలిటికల్ గా మనం ఆలోచిస్తే దే బ్రాట్ ఎ గ్యాప్. బీజేపీ చంద్రబాబు నాయుడుతో అయిపోయింది, 5 సంవత్సరాలు ఆయనతో లేదు, ఆయనతో అయిపోయింది. 5 సంవత్సరాలు ఉండే జగన్మోహన్ రెడ్డి బీజేపీ నుంచి దూరం అయిపోయింది. అది మెయిన్ లో ఆ థింకింగ్ లో వైఎస్ఆర్సీపీ కొద్దిగా అది ఆలోచించారా లెక్కలేదా అది నాకు. శివశంకర్ గారు, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ అనగానే ఒక్కసారిగా మీరు నవ్విర్రు. ఎందుకు నవ్విర్రు, అసలుకి ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? సిద్ధం విజువల్ ఎఫెక్ట్స్ పైన మీరు ఎట్లా స్పందిస్తారు? సిద్ధం సభ ఏంటంటే ఏమైంది అంటే మంచి ఒక గ్రాఫిక్స్ వాళ్ళు వై షేప్ లో పెట్టడము, ర్యాంప్ వాకింగ్ సీఎం గారు చేయడం బాగుంది. కాకపోతే ఎంతమంది ప్రజలు వచ్చారు అన్నది, ఒక ప్రైవేట్ డ్రోన్ ఎగరేసేసరికి కంగారు ఎత్తిపోయి దాన్ని ఆపండి అని అరుపులు మనం విన్నాం. తరువాత డీటెయిల్ గా మనం అనాలిసిస్ చేసినట్లయితే వాళ్ళ ప్లేస్ ఎన్ని ఎకరాలు, ఎంత క్యాపబిలిటీ ఉంటుంది. నేను రియలిస్టిక్ గా మాట్లాడుతున్నాను, ఏదో జస్ట్ లైక్ దట్ విమర్శించడానికి కాదు. శ్రీశైలం గారు, వీళ్ళు ఆర్టీసీ నుంచి 3500 బస్సులు హైర్ చేశారు. చివరికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి కూడా బస్సులు తీసుకున్నారు. అసలు ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎంత చేసినా సరే
వీళ్ళు 10 లక్షలు 15 లక్షలు ఇదంతా ఒక మైండ్ గేమ్ అని. యాక్చువల్ అక్కడ ఏమున్నారన్నది ఆ విజువల్స్, యాక్చువల్ విజువల్స్ చూసిన వాళ్ళందరికీ అర్థమైంది, వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే బయటికి ఒప్పుకోలేని పరిస్థితి, వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వాస్తవం ఒకలా ఉంటుంది, బయటకు ఒకటి మాట్లాడాలి. ఈ అంతర్ఘర్షణతో వారు డిబేట్లో అట్లా మాట్లాడుతుంటారు. ఇది ఇక్కడ కొన్నాళ్ళు తప్ప. శ్రీనివాసరెడ్డి గారు నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను, శివశంకర్ గారిని కంప్లీట్ కాగానే మీ దగ్గరికి వస్తాను. కంప్లీట్ చేయండి. వాళ్ళు చెప్పినంత సినారియా లేదు. రెండవది, ఇందాక పుల్లారావు గారు పెద్దలు చాలా మంచి ఒక వాక్యం చెప్పారు. ఏమిటి అనంటే బీజేపీ నుంచి దూరం జరిగింది. ఆ టెన్షన్ తోటే కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడైతే ఒక గల్ఫ్ క్రియేట్ అవుతుంది కూటమి అనగానే, ఆ టెన్షన్ తోటే ఆ మాట తీరు గాని, ఆ భాష గాని, లేదు ఆ శారీరక భాష గాని వైసీపీ నాయకుల్లో చాలా మార్పు వచ్చింది. ఇంకా మున్ముందు కూడా పెను మార్పులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి భయం పట్టుకుంది. ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, స్కామ్స్ కానీ విపరీతంగా జరిగినాయి. కాబట్టి అవి ఎక్కడికి బయటకు వస్తాయో అన్నటువంటి ఆందోళన కూడా ఉండి, నేను దేవుడినే నమ్ముతాను, మిమ్మల్ని నమ్ముతాను, ఈ డైలాగ్ డెలివరీ అంతా కూడా డెమోక్రసీలో పక్కనే నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు, అలాగే చాలా మంది సీఎంస్ ఉన్నారు. వాళ్ళు 5 సంవత్సరాలు మేము ఏం చేశాం, మీకు ఈ రంగాల్లో చేశామని ఒక రిపోర్ట్ లాగా ఇస్తారు ప్రజలకి, మీరు ఆదరించండి అంటారు. ఇక్కడ అది కాదు, నేను బటన్ నొక్కి మీకు పంపించాను, నేను దేవుడిని నమ్ముతాను, మిమ్మల్ని నమ్ముతాను, మీరే నాకు స్టార్ క్యాంపెయినర్లు. ఇంకా ఈ పొత్తుల మీద ప్రతిపక్ష నాయకుల్ని ఒక భాష, ఎంత భాష వాడి సాక్షాత్ ముఖ్యమంత్రి మాట్లాడడం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాళ్ళ భయానికి సంకేతాలు శ్రీశైలం గారు. అంతేగాని ఈ సూపర్ డూపర్ హిట్ అయిపోయి సిద్ధ సభలు ఇదంతా ఉత్తుత్తి మాటలు ఇవన్నీ. వాస్తవాలు వేరేగా ఉన్నాయి. ఎస్ శ్రీనివాసరెడ్డి గారు, శ్రీశైలం గారు శివశంకర్ గారు అంటే నాకు చాలా గౌరవం. వారిని వచ్చి శ్రీనివాసరెడ్డి గారు అంటే మా అందరికి గౌరవం అండి ఇక్కడ.